బీఆర్ఎస్ కౌన్సిలర్ గారు, నిన్న మీరు మాట్లాడిన మాటలు అవి సరి అయినవి కాదు. మా మీద ఇలాంటిగా తప్పుడు విషయాలన్నీ మాట్లాడు కరెక్ట్ కాదు. జనాలు ఎవరు మంచి చెడులు అనేది జనాలకే తెలుస్తుంది. నువ్వు అన్నది కాదు, నేను అన్నది కూడా కాదు. మంచి చెడులు అన్నది జనాలే అర్థం చేసుకొని మెదలాలి. మీరు కూడా ఇట్లా సిద్ధపరిచినట్టుగా మమ్మల్ని మాట్లాడే విధానం మీద పద్ధతి కాదు. చీము నెత్తురు అనేది అని మీరు మాట్లాడిరు. చీము నెత్తురు అందరికీ ఉంటుంది, మీకుంటుంది, మాకుంటుంది. అట్లా మాట్లాడే పద్ధతి కాదు. కానీ కాకపోతే మీరు చేసిన గతంలో కూడా మీ కూడా కొన్ని అనుభశాలిలో ఉన్నారు కూడా, మేము కూడా అనుభశాలిగా ఉంటాం కూడా. ఇంతవరకు కూడా మనం కూడా ఆ మాటలు మాట్లాడవద్దు, మాట్లాడలేకుండా కలగాలి మనం కూడా. మీరు ఒకప్పుడు మీ అధ్యాయంలో మీరు చేసిర్రు, ఈ మా అధ్యాయంలో మేము చేస్తున్నాం. మీరు ఇట్లా అన్ని సిద్ధపరిచినట్టుగా విడి మాటలు ఇవన్నీ చిటికేబులకి ఇచ్చుకుంటా ఇవన్నీ మాట్లాడద్దు. మనం కూడా ఇవన్నీ కరెక్ట్ కాని పొజిషన్లో మీరు కూడా ఒకప్పుడు చేసిర్రు కూడా. మిమ్మల్ని కూడా సిద్ధపరిచిర్రా లేదా జనాలకు అన్నీ తెలుస్తాయి, మనకే కాదు తెలిసేది. ఎవరి పద్ధతిలో ఉండే వాళ్ళమే సరి అయినట్టుగా ఉంటేనే కరెక్ట్, మనం మంచిది. ఏదైనా కానీ అన్ని విధానంగా మనం ఇట్లా సిద్ధపరిచినట్టుగా మనసులను సూటిపోటి మాటలుగా మాట్లాడు కరెక్ట్ కాదు. ఏదైనా కానీ మంచి ఓదల మనం 5 సంవత్సరాల గతంలో ఉన్న వరకు కూడా మనము కూడా అన్ని సిద్ధంగా నువ్వు నేను కలుపుకొని ఉంటేనే కరెక్ట్, మనకు మంచిగా ఉంటుంది. ఇట్లా ప్రతిసారికి చిడికేబులకి ఇచ్చుడు, ఇట్లా మాట్లాడు, ఈ కాంగ్రెస్ వాళ్ళని ఇట్లా సిద్ధపరిచినట్టుగా చేసుడు ఇది కరెక్ట్ కాదు. మనము కూడా మంచిగా సిద్ధంగా మాట్లాడి ఏదన్నా మాటలు మాట్లాడేంత వరకు నేర్చుకోవాలి. ఏదే కానీ నేను కానీ మీరు కానీ ఎవరైనా మాట్లాడడానికి నేర్చుకోవాలి. ప్రతిసారికి చిడికేబులకి ఇచ్చుడు, మా కాంగ్రెస్ తరపున మాట్లాడు, సిద్ధపరచుడు, విధానంగా మాట్లాడు కరెక్ట్ కాదు. ఏదేగైనా మేము కూడా నిన్నటి రోజున బీఆర్ఎస్ కౌన్సిలర్స్ మాట్లాడిన మాటలు ఈరోజు మేము ఖండిస్తున్నాము. అవినీతి జరిగింది, అన్యాయం జరిగింది, అక్రమాలు చేస్తున్నారు అని మాట్లాడుతుర్రు. గతంలో జరిగిందా ఇప్పుడు జరిగిందా ప్రజలు చూస్తుర్రు, అన్నీ గమనిస్తుర్రు. అంతేగాని ఏదో మాటలు ఏదో వచ్చినాయి కదా అని మాట్లాడడం అని కాదు. కానీ ఏదన్నా ఉంటే ఏదన్నా నిరూపించండి, కానీ అట్టిగా మాట్లాడకండి. అదేవిధంగా దమ్ము ధైర్యం అని మాట్లాడుతారు. ఆ దమ్ము ధైర్యం కూడా మా పాలకవర్గం చూసుకుంటుంది. మా ఆదిశీనన్న నాయకత్వంలో ఎలాంటి అన్యాయాలు అక్రమాలు ఎక్కడ జరుగుతలేవు. జరుగుతుంది, నిరూపించి మాట్లాడండి, కానీ వట్టి మాటలతో మాట్లాడకండి. దమ్ము ధైర్యం అని మాట్లాడుతారు కదా, రానున్న రోజులలో అభివృద్ధి చేసి చూపిస్తాం మా పాలకవర్గం. నిన్నటి రోజున బీఆర్ఎస్ కౌన్సిలర్స్ మాట్లాడిన మాటలను తీవ్రంగా ఖండిస్తున్నాము. ఆమె గౌరవ మాజీ చైర్పర్సన్ గారు 20 సంవత్సరాల అనుభవం ఉంది. ఆ అనుభవం బట్టి మేమేమో నేర్చుకుందాం అనుకున్నాము, కొత్తగా గెలిచిన వారము. కానీ ఆమె అనుభవాన్ని వేరే విధంగా ఆమె యూజ్ చేస్తుంది. మరి వాళ్ళు పాలించిన 5 సంవత్సరాలలో ఎన్ని బఫర్ జోన్లకు పర్మిషన్లు ఇచ్చినారు, అవి ఎంతమంది కన్స్ట్రక్షన్ కట్టిరో వీటి మీద మేము విచారణ జరిపి అవన్నిటిని మేము బయటకు తీస్తాము. ఒక పాయింట్ అదే కాకుండా 2+ మీద పర్మిషన్ తీసుకొని ఎన్ని అంతస్తులు కట్టిరో వీటి మీద కూడా మేము విచారణ జరుపుతాము. 2+ పర్మిషన్ ఇచ్చి 3+, 4+ కట్టించి వీటి మీద ముడుపులు తీసుకున్నది కూడా ప్రజలకు తెలుసు. అవి ఎట్లా పోయినాయి ఏం కాదా అనేది ప్రజలకు తెలుసు. మా ఆదిశీనన్న గారు అలాగే మా గౌరవ చైర్పర్సన్ మా పాలక వర్గం కలిసి మా దమ్ము ఏందో అని అన్నారు కదా, మా దమ్ము ఏందో అనేది వేములవాడ పట్టణాన్ని అభివృద్ధి చేసి చూపెడతాం. మా దమ్ము విషయం అభివృద్ధిలో చూపెడతాం. మీకు అనవసరంగా మీరు లూజ్ టాక్ చేయొద్దు దయచేసి. మేము పత్రిక ముఖంగా తెలియజేస్తున్నాం మీకు మా దమ్మును. కానీ మీరు మీ అనుభవాన్ని మాకు చెప్పండి. ఈ చీము నెత్తురు కానీ అలాగే మళ్ళీ కో బ్యాచ్ అంటారు. మీరు 5 సంవత్సరాలు చేసిర్రు. కో బ్యాచ్ అంటే మీ ఎన్నుకున్నదా ఎన్ని 5 ఏళ్ళ ముందు ఉన్న మీకు ఎంబడున్న కో బ్యాచ్ని అన్నారా, లేకపోతే మీ వెనుక కూర్చున్న కో బ్యాచ్ని అన్నారా, లేకపోతే మమ్మల్ని అంటున్నారా? మీ అనుభవం ఇదేనా? ఇంకోసారి ఇలాంటి మాటలు మాట్లాడకుండా సరైన పద్ధతిలో మాట్లాడాలని కోరుకుంటూ ఇంకోసారి రిపీట్ కాకుండా చేయాలని చూసుకుంటున్నాం. ఏదైతే నిన్న బీఆర్ఎస్ కౌన్సిలర్లు మాజీ చైర్మన్ గారు మాట్లాడిన విషయాలను మేము తీవ్రంగా మళ్ళీ ఖండిస్తూ ఈరోజు మీకు పత్రముఖంగా కొన్ని వివరణలు ఇవ్వాలనుకుంటున్నాం. వాస్తవిక నిజాలు నిజంగా ఇంతకుముందు మాజీ చైర్మన్ గారు 5 సంవత్సరాల పాలనలో మరి అప్పుడు మేము మా భార్య సతీమణి ఉమారాణి గారు కౌన్సిలర్ ఉన్నారు, విదితం అందరికీ. మరి ఆ సందర్భాల్లో మేము చాలా వరకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ వాళ్ళు పరిగణలోకి తీసుకోలే.
కానీ ఇప్పుడు ప్రస్తుతానికి మేము వచ్చి మళ్ళీ పాలకవర్గం 6 నెలలు అవుతుంది. సరే ఏదో సందర్భంలో 4 నెలలు నేను అన్నందుకు దానికి లెక్కలు మీకు అసలు లెక్క తెలుసా, మీరు ఏం మాట్లాడుతారు, మీకు జ్ఞానం ఉందా అని మాట్లాడారు. సరే 4 నెలలు మనం 4 నెలలు అవుతుందని ఒక ఊదతో అంటాం అంతే తప్ప పక్క 6 నెలలు అయింది. 6 నెలల్లో మీరు ఇచ్చిన కంప్లైంట్కు మా పాలకవర్గం 2 ఎక్కడైతే జగిత్యాల బస్ స్టాండ్లో పర్మిషన్లు ఇచ్చిందో అవి మేము రద్దు చేసినాం. 1 అక్రమాలు జరుగుతున్నాయని మీరు ఇచ్చిన సందర్భంలో చర్యలు అధికారులు తీసుకున్నారు. ఓకే, సంతోషం, అది అయిపోయింది. పర్సనల్గా మీరు ఇప్పుడు మాపై అభినందనలు వేస్తున్నారు కదా. మేము కంప్లైంట్ ఇచ్చినప్పుడు మరి మీరు అప్పుడు చైర్మన్గా ఉన్నప్పుడు మరి నేను ఏవైతే షాపింగ్ మాల్లు జగిత్యాల బస్ స్టాండ్లో గుడి గోపురంకు కిలోమీటర్ దూరంలో అని నేను ఈ కంప్లైంట్ ఇచ్చిన. G+2 దాటి G+3 కడుతుర్రు, గుడి గోపురం పైన 10 మీటర్ల పైన కట్టద్దు, కిలోమీటర్ లోపు కట్టద్దని నేను పత్రిముఖంగా ఇచ్చినప్పుడు కంప్లైంట్ ఇవన్నీ ఉన్నాయి. పత్రిక ముఖంగా ఇచ్చినాం ఆల్రెడీ. అప్పుడు ప్రశ్న మాట్లాడినాం. అదేవిధంగా ఈ గోపురం యాక్ట్ కూడా తీసుకొచ్చిన అప్పుడు ఇచ్చినాం. అదేవిధంగా అప్పుడు ఫోటోలు కూడా కన్స్ట్రక్షన్ జరుగుతున్న తరుణంలో తర్వాత పేపర్లు కూడా వచ్చింది. అయినా మీరు యాక్షన్ తీసుకోలేదు. మేము ఈరోజు యాక్షన్ తీసుకున్నాం అంటే మేము చిత్తశుద్ధితో పనిచేస్తున్నామా, మీరు చిత్తశుద్ధితో పనిచేస్తారు? ఒకసారి ఆలోచించారు. మీరు అప్పుడు నేను ఆపాలని నేను కొట్లాడితే కూడా మేము కొట్లాడితే మీరు ఆపలేదు. ఎందుకు ఆపలేదు? మీకు ఆ సందర్భంలో మరి వాళ్ళకు మీకు మధ్యలో ఏం జరిగింది, ఒప్పందాలు అనేది ఉన్నాయి కాబట్టి ఆ ఒప్పందాల దృష్ట్యా మీరు ఆపలేరు. లేకపోతే అప్పుడే ఆపేవాళ్ళు. ఈరోజు మమ్మల్ని దూషిస్తున్నారు, ప్రత్యేకంగా పెడుతురు. 24వ వార్డు అన్నారం శ్రీనివాస. నేను నా వార్డులో ఆవగించేంత కూడా ఇంతవరకు తప్పు చేయలేదు. నా వార్డులో అప్పటి నుంచి ఇప్పటి వరకు సామరస్యంగా జరుగుతున్నాయి. వేములవాడ పట్టణంలో పర్మిషన్ తీసుకుని పర్మిషన్ తీసుకున్న ప్రతి ఒక్కరు అక్రమ కట్టడాలేనా? పర్మిషన్ ఇప్పించిన పర్మిషన్ తీసుకున్నారు. షాపింగ్ మాల్ పర్మిషన్ ప్రకారం యాక్ట్ ప్రకారం కట్టుకున్నారు వాళ్ళ ఇల్లు, అయిపోయింది. మీరు మొదలుపెట్టారు అక్రమ కట్టాలు, మీరు మొదలుపెట్టినాక ప్రోత్సాహం మీ వలన జరిగింది ప్రజలకు. 9వ వార్డులో అక్రమ కట్టడాలు అవుతున్నాయి, మాది ఎందుకు ఆపుతారు? అది కూలగొట్టిన తర్వాత మాది కూలగొడతారు, మీకేం అవసరం అని మేము ఆపితే ఆగలే వాళ్ళు, అట్లా కట్టుకున్నారు. దానివల్ల మేము చేస్తాం, మా వార్డులో ఒక హాస్పిటల్కి వెలిచిందని అంటారు కదా, అది మీరు పక్క వార్డులో మీ దగ్గర జరిగినాయి కాబట్టి వాళ్ళది కూలగొడితేనే మాది కూలగొడతారు, మాది ఎందుకు ఆపుతారు అని మాకు సమాధానం ఇచ్చి మాకు చేయక వాళ్ళు పైప్ ఫ్లోర్ పోసుకున్నారు. అది మాకు సంబంధం లేదు. మీరు ప్రోత్సహించరు కాబట్టి మీరు చిత్తశుద్ధితో పనిచేయలేదు. మేము అన్నీ చెప్పినాం. ఆ రోజే నేను చెప్పిన చుట్టుపక్కల ఏం జరుగున్నాయో అన్నీ మాకు అన్ని సాక్ష్యాలతో ఉన్నాయి. ఇంతకుముందు మా కౌన్సిలర్ అన్నట్టు బఫర్ జోన్ ఐడియా ఉన్నది, ఎక్కడెక్కడ వెంచర్లు అయినాయి, ఎక్కడెక్కడ అపార్ట్మెంట్లు అయినాయి, ఎక్కడెక్కడ నడిచినాయి మీ అందరి మధ్య ఒప్పందాలు అవన్నీ మా దగ్గర ఉన్నాయి. మేము తీస్తాం, బయటకు ఇచ్చిపెట్టే ప్రసక్తి రేపున్న రోజుల్లో కంపల్సరీ ఇస్తాం. అంటే మేము నిజాలు మాట్లాడినాం కాబట్టి మీరు భయానికి ఆందోళనకు డిప్రెస్కు లోనై నిన్న ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. ఆ పదాలు చూస్తేనే మాకు అర్థమైపోతుంది ఎంత ఘోరంగా మాట్లాడారు మీరు నిన్న. మేము గౌరవప్రదంతో చైర్మన్ గారు అని మాట్లాడినాం, మేము మాజీ చైర్మన్ గారు అని మాట్లాడినాం. మీరు సింగిల్ పదంతో కౌన్సిలర్ కానీ నన్ను కానీ చైర్మన్ కానీ అందరిని అట్లా మాట్లాడు సమంజసమేనా? మీ అనుభవం ఇదేనా? అంటే చీము, నెత్తురు, దమ్ము, కోబ్యాచు గివ్వా మీరు మాట్లాడేది? మీరు మహిళా కౌన్సిలర్ ఉన్నారు, మేము అట్లా మాట్లాడలేమా? మేము అట్లా మాట్లాడతామా? మేము అస్సలు మాట్లాడము. మిమ్మల్ని గౌరవంగా చూసుకున్నాం, గౌరవంగా మాట్లాడినాం. గౌరవంగానే మీరు ఇంకా విజిలెన్స్ స్కీమ్ అంటారు కదా, అవి కూడా ఇస్తాం. వేములవాడ మున్సిపాలిటీలో ఏమైతే అవకతవకలు జరిగినాయో, అక్రమాలు జరిగినాయో మొత్తం తీస్తాం. మున్సిపాలిటీలో బిల్లులు ఎట్లా పోయినాయో, ఎట్లా వచ్చినాయో, ఒక్కొక్క పని మీద 2 బిల్లులు ఎట్లయినాయో మీరు అంటారు కదా, మీకు అవగాహన లేదు, అవగాహన రహితంగా మాట్లాడుతున్నారు. మీ అంత అవగాహన లేదు. ఎందుకు లేదంటే అక్రమాలు చేసేట్లు, అన్యాయాలు చేసేట్లు, సెటిల్మెంట్ చేసేట్లు మీ అంత అనుభవం అయితే మాకు లేదు. 5 సంవత్సరాలు మీరు చేసారు, ఆ 5 సంవత్సరాలు మాత్రం విడిచిపెట్టలేదు. మీరు ఇప్పుడు అంటారు అంటే గట్టిగా మాట్లాడితే అబద్ధం నిజం అయిద్దా? మీరు గట్టిగా మాట్లాడిన మాత్రం అబద్ధం నిజం కాదు కదా. మేము సామరస్యంగా అన్ని వేములవాడలో జరుగుతున్న పరిణామాలు చెప్తున్నాం. మీకు చెప్పిన ఏడలో మీరు తప్పు చేసినని మీ అంతరాత్మకు తెలుసు. అవి కప్పిపుచ్చుకోవడానికి గట్టిగా మాట్లాడుతారు. మీరు కప్పిపుచ్చుకోవడం అంత ఈజీ కాదు, బయట పెడతాం అన్నీ. అంటే మీరు చేసిన పనులు, మీరు ఇచ్చిన కన్స్ట్రక్షన్లు, మీరు ఇచ్చిన పర్మిషన్లు అన్నీ ఇప్పుడు మేము బయట పెడితే మాకేమవుతుంది? ఆఫీసర్లకు అవుతుంది, లేకపోతే యూజ్ చేసుకునే ప్రజలు నష్టపోతారు. మాకేం జరుగుతుందని మేము ఒక భరోస్తున్నారు కావచ్చు. అది విడిచిపెట్టే ప్రసక్తి లేదు. మేము విడిచిపెట్టాం. ప్రజలు నష్టపోతారని ఇన్ని రోజులు మేము పీరియడ్లో ఉన్నప్పుడు కూడా ప్రజలు నష్టపోతారని, అధికారులు నష్టపోతారని మేము ఆగినాం. ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా మీరు ఏ పనులు చేసారో వేములలో అన్నీ బయట పెడతాం. మీరు సింగిల్ పదాలతో కానీ మమ్మల్ని కించపరిచేట్టు మాట్లాడితే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదు. ముందున్న రోజులలో మేము మా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో
మా మున్సిపాలిటీ పాలకవర్గం ఈ 6 నెలల సంది మంచిగా ఎలాంటి తాగు లేకుండా మంచి అభివృద్ధి చేస్తుంది. మేము మిమ్మల్ని సహకరించుకుంటూ అభివృద్ధి చేస్తున్నాం. మీరు ఇచ్చిన ఆలోచన విధానం కావచ్చు, మీరు ఇచ్చిన కంప్లైంట్ కావచ్చు, మేము పరిగణలోకి తీసుకున్నాం. కానీ మేము ఇచ్చింది మీరు తీసుకోలే. మీరు నా మీద అనిశ్చిత వార్తలు ఇచ్చారు. అసంటి మళ్ళీ ఇంకా పునరావృతం కావద్దని మేము హెచ్చరిస్తున్నాము. ఇంకోసారి ఇలా పునరావృతం అవసరం ఏ మాత్రం మేము వెనకకు రాము. మా పాలకవర్గం దమ్ము అంటారు కదా, ఆ దమ్ము అనేది మేము రేపు మా అభివృద్ధిలో చూపిస్తాం. ఇప్పటిదాకా చూపించినాం, రేపు కూడా చూపిస్తాం. తస్మాత్ జాగ్రత్త అని మేము వివరిస్తున్నాం.